రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారాలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మంద బాలరెడ్డి అయితే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత 4-5 రోజులుగా ప్రచారం చేస్తున్నారు. మరి ప్రచారంలో ఎలాంటి స్పందన వచ్చిందన్న విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. గత 4 రోజులుగా ప్రచారం చేస్తారు. మరి గ్రామస్తుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? గ్రామంలోని ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు మేరకు? నేను కొండాపూర్ గ్రామ నివాసిని. నా పేరు మంద బాలరెడ్డి. నేను గతంలో 20 సంవత్సరాల నుంచి దేశ సేవలో వీళ్ళ ఎన్నుకోండి ప్రతి ఏ సమస్య కాకుండా ప్రతి సమస్యలో కుల మతం భేదాలు లేకుండా అన్ని వర్గాలకు ఏ ఆపద వచ్చినా ఎన్నుకోండి ఏ పనైనా చేసిన ఇంతకుముందు. ఇప్పుడు ఈసారి సర్పంచ్ 20 ఏళ్లకు మాకు అవకాశం వచ్చింది కాబట్టి దానికి వీళ్ళందరి సహకారం నాకు ఎల్లవెల్ల ఉంటుంది. మంది కాకుండా అన్ని వర్గాలతో అనుసంబంధం ఉన్నాం కాబట్టి నాకు వట్టప్పుడే చేసిన కాబట్టి ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చింది. దీంతో భారీ మెజారిటీతో గెలిచినట్టయితే వీళ్లకు మన ఊళ్ళే మన గ్రామంలో కుంటుపడ్డ పనులను, సీసీ రోడ్లను, కాలువ మరమ్మతులను, ఐకేపీ జాగాలను ఇటువంటి తీసుకొచ్చి ముందుకు చేస్తానని వీరందరికీ మాటిస్తున్నాను. అంతకుముందు గతంలో బడి చైర్మన్గా ఉండి 7th 10 కూడా చేసిన, టీచర్ లేకుంటే టీచర్లను తీసుకొచ్చిన, కాలువ మరమ్మతులు మనుషులు నడవని కాలువను వెడల్పు చేసి కాలువను తెచ్చిన. అప్పుడు దేవే మంత్రి ఉన్నప్పుడు కూడా బియ్యం ఉపాధి పని కింద తెచ్చి 4 రోడ్లు పోయించిన. మన కేటీఆర్ హయాంలో సీసీ డాంబర్ రోడ్లు వేయించిన 2 రోడ్లు. ఇటువంటి ఎన్నో చేసిన పనులు ఉన్నాయి. ఈసారి ఒకపారి సర్పంచ్ అభ్యర్థిగా వీళ్ళు అమూల్యమైన ఓటుతో వేసి నన్ను ఎన్నుకున్నట్టయితే వారికి ఎలవెల్ల మన దేశంను గ్రామాభివృద్ధిని బంగారు గ్రామం లెక్క చేసి తీర్చిదిద్దుతానని వీరికి మాటిస్తున్నా. అంటే మీరు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు? మీరు గ్రామానికి ఇంతకుముందు ఏమైనా సర్పంచ్గా కానీ ఎంపీటీసీ కానీ ఏమైనా సేవలు అందించారా? నేను గ్రామంలో నా ఎడ్యుకేషన్ అయిన్స్ ఉంది కూడా 30 ఏళ్ళే పనిచేస్తున్నా. ఈ 20 ఏళ్ళు అన్ని వర్గాలతో ఏ ఆపతున్నా సాగు కానీ స్టేషన్ కానీ ఏమన్నా చిన్న చిన్న పంచాలు ప్రతి దాంట్లో వాళ్లకు పిలువగానే బాలన్ననగానే వస్తున్నా పోతున్నా. ఎవరికి ఏ చేజాపకుండా సొంత నిధులతోటే ఇప్పటివరకు కూడా చేసిన, ఇంతకుముందు కూడా చేస్తా. ఆ నమ్మకము వాళ్ళకుంది. నాకు భారీ మెజారిటీతో వేస్తారన్న విశ్వాసం నాకుంది. సర్పంచ్ కాగానే మా గ్రామంలో చాలా కుంటుపళ్ళ పనులు ఉన్నాయి కాబట్టి అటువంటి పనులను వాళ్లకు వృద్ధాప్య పింఛన్లే కానీ వాళ్ళకి ఇంతకుముందున్న పింఛన్ రాని వాళ్ళకు పింఛన్లు, రేషన్ కార్డు వాళ్ళకు రేషన్ కార్డులు, ప్రతి చిన్న చిన్న సమస్యలు వాళ్ళకు బాగున్నాయి. అటువంటి సమస్యలను ఇంతకుముందు కూడా వాళ్ళకు బీడీ కార్మికులకు కానీ దీనికి కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం దగ్గరికి పోయి అడిగి వీళ్ళ కోసం కొట్లాడి కొన్ని పనులు కూడా చేసినా. ఇప్పుడు అంతకెక్కువ వాళ్ళు ఇబ్బంది పడి కూడా ఉన్నారు. రేషన్ కార్డుల విషయంలో కానీ, పింఛన్ విషయంలో కానీ, వాళ్ళకు కొన్ని పనులు కాని విషయంలో కానీ. అటువంటిది ప్రభుత్వంలోనే కాదు, నేను అన్ని ప్రభుత్వాల దగ్గర ఉండి కూడా అన్ని వాళ్ళ కులాలకు అనుసంబంధం ఉన్నా కాబట్టి చిన్న పని పెద్ద పని చేస్తున్నా కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి పని ఉన్నా ప్రభుత్వం దగ్గరికి పోయి తీసుకుపోయి గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి పనిచేస్తాను. సంఘాల భవనాలే కానీ, మరమ్మతులే కానీ, వాళ్ళకున్న ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి ముఖ్యమైనవి ఏ ఉన్నా చేస్తానని వాళ్ళకు హామీ ఇచ్చినాను. నాకు నా గ్రామమే ముఖ్యం. గ్రామ ప్రజలే వాళ్ళు నా దేదులు. నాకు బడా పెద్ద మనసులో వీళ్ళనే కాదు, గ్రామ వాసులే నాకు తోడు. నేను వారికి అందరికీ హామీ ఇచ్చేది ఏంటంటే ఎప్పుడు పటవాటీలైనా అర్ధరాత్రి అయినా వచ్చి చేస్తాడన్న నమ్మకం వాళ్ళకుంది. వట్టప్పుడే చేసిన కాబట్టి ఇప్పుడు గ్రామ సర్పంచ్ అయినాక అన్ని వేళలా ఏ పని అయినా చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చుకుంటూ ముందుకు వస్తున్నాను. అంటే కొండాపూర్ గ్రామంలో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు? మీ గుర్తు ఏంటి? అసలు ప్రజలు ఆ గుర్తు గురించి ఎలాంటి ప్రచారం చేస్తారు మీరు ప్రత్యేకంగా? మా కొండాపురంలో 4 అభ్యర్థులు చేస్తారు. నాది 4వ సీరియలు. నాది బాలు గుర్తు. బాలన్న అంటేనే బాలు అని అందరి ప్రజల్లో ఇప్పటివరకే అయిపోయింది. అందరిలో చుచ్చుకపోయినా ఉన్న వాళ్లకు దగడు పుట్టింది ఇప్పటికే. ఏంటిది ఎవరు మా గ్రామంలో ఎవరు ప్రజల్లో పనిచేస్తారో, ఎవరు విశ్వాసం ఉందో వాళ్ళకి వేయడానికి గ్రామ ప్రజలకు తెలుసు.
కల్లిపల్లి మాటలు చెప్పేది లేదు, మడిమే దింపేది లేదు. అబద్ధాల కోర్లు చెప్పుకుంటూ గెలిచిన తర్వాత తప్పించుకపోయేది కాదు. ప్రతిరోజు ప్రతి వాళ్లకు అందుబాటులో ఉంటా కాబట్టి మనకు ముఖ్యమైన పనులను చెప్తున్నాను. తీర్చిదిద్దాలే, చేసినవి చెప్పుకుంటే పెద్దతనం కాదు, చేసి తీర్చాలని దానితో వాళ్ళు నా ఎంబడి ఉంటున్నారు. నన్ను ఎంతట పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని నాకు ఎంబడ సాధిస్తున్నారు. ఓట్లేస్తామని వాళ్ళే నాకొక్క ధీమా ఏంటంటే వాళ్ళకు ప్రతిదాని చేసిన ఇప్పుడు నువ్వు ఉండాలని అన్నారు కాబట్టి ఆ ధీమనే నాకు పెద్ద ఎత్తున. అంటే కొండాపూర్ సర్పంచ్గా మంద బాలరెడ్డి గెలిచిన తర్వాత మొదటగా చేయబోయే కార్యక్రమం ఏది? అసలు మొదట చేయబోయే కార్యక్రమము మన అక్క చెల్లెళ్ళకు మనం ఇంతకుముందు పెట్టిన గవర్నమెంట్లో ఏవైతే 18 వయసు ఉన్న వాళ్ళకు ఇయ్యనిది పింఛన్లు, రేషన్ కార్డులు, వాళ్ళకు ఉండబడే ఏవైతే ఉన్నాయో వీటిని తీర్చిదిద్దుతూ డబుల్ బెడ్రూమ్లు, గవర్నమెంట్ ఇప్పుడు ఇందిరామిన్లు ఇచ్చినటిని అవి పూర్తి బిల్ అయ్యేదాకా కూడా ఎంబడుండి దాన్ని వాళ్ళ దగ్గర నిలబడి తీసుకుపోయి ఇప్పించే జిమ్మెదారీ నాది. అదే కాకుండా మా రైతులు ఇక్కడ ఏంటంటే కొండాపురంలో మొత్తము రైతాంగమే, ఇంకోటి ఏమి లేదు. అందులో మాకు నీళ్లు ముఖ్యం. మా చెల్లరకు కాలువ వచ్చే నీళ్లు మెయిన్ ముఖ్యం. అక్కడ ఏదన్నా గండ్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఇంతకుముందు పూడ్చినా ఇప్పుడు కూడా వాళ్ళ తనబడి ఉండి నేను చేస్తా అని వాళ్ళకు వాగ్దానం ఇస్తున్నాము. అదే కాకుండా మాకు రైతులకు ధాన్యం ఎండవేసుకునే ఐకేపీ జాగా సరిగ్గా లేదు. ఆ జాగను చేకూర్చి దాన్ని లెవెలింగ్ కానీ ఇది కానీ చేస్తానని మాటిస్తున్నాను. మన దగ్గర సీసీ రోడ్లు, డ్రైనేజీలు బాగా అన్ని ఊళ్ళల్లో ఎక్కడ పోద్దామంటే లేదు. మాకు ఇక్కడ ఎరకల్ ఎస్టీ వాడ నుంచి ఎస్సీల వాడ ఒక్కొక్కరికి 4-5 రోడ్డు పొంటే ఉన్నాయి కమిటీ వాళ్ళ దగ్గర దాకా. అటువంటి సీసీలను కానీ ఇంకే సందికున్నా కానీ ఇంటింటికి పోసే హామీ ఇస్తున్నాను. నేను అంతకుముందున్న సర్పంచులు ఉన్నప్పుడు 10,000 రూపాయలు కట్టి సీసీలు తెచ్చి పోసిన ఘనత కూడా ఉంది. ఇప్పుడు ఈ సీసీలు ఇస్తే కూడా చేయని రోజుల్లో మనం మొన్న కూడా ఈ గవర్నమెంట్ మాకు 20 లక్షల సీసీలు చేసిన నాదులు లేడు. అటువంటి పనులనన్నీ పూర్తి చేస్తానని అందరికీ హామీ ఇచ్చుకుంటూ ముందడుగు వేస్తున్నాను. చివరిగా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సర్పంచ్ ఎన్నికల గురించి మీ కొండాపూర్ గ్రామస్తులకు మీరేం చెప్తారు? మీ బాల్ గుర్తు గురించి. మా కొండాపురం గ్రామ ప్రజలందరికీ నా గుర్తు బాలు గుర్తు అధిక మెజారిటీతో గెలిపించగలరని చెబుతూ వాళ్ళ ఎన్వెండ ఉంటానని హామీస్తూ ప్రతి పనిలో చొరవ తీసుకొని అయ్యేదాకా పట్టుదలతో చేస్తానని వాళ్లకు హామీస్తున్నాను. రైట్, ఇది ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్గా ఒక అవకాశం కల్పించాలంటూ మంద బాలరెడ్డి అయితే ఓటర్లను కోరడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందాలంటే ఖచ్చితంగా జరగబోయే ఎన్నికల్లో బాలు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అంతేకాకుండా బాలన్న అంటేనే బాలు గుర్తు అంటేనే బాలన్న అంటూ ఓటర్లను ప్రచారం చేయడం ఆకట్టుకుంటుంది. కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్, TV8 కొండాపూర్ గ్రామం నుంచి.